ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో ధర్మరాజ ప్రభుతులకు మార్కండేయ మహర్షి గారు ధర్మవ్యాధిని ఉపాఖ్యానాన్ని వివరించిన తదుపరి అంగిరస మహర్షి గారు గొప్ప తపస్సును చేయడం, అలాగే అగ్ని పదవికి యోగ్యతకు కావలసినంత ధర్మ విశేషాన్ని పొందడం, తదుపరి అగ్నిదేవుడే ప్రార్థించగా ఆంగిరస మహర్షి గారు కూడా అగ్నిదేవుని యొక్క వంశంగా ఉంటూ అనేక అగ్నులకు జన్మనిస్తూ ఉన్నారు. అందులో భాగంగా బృహస్పత్యాచారులు ఇత్యాదులకు జన్మనిచ్చిన తర్వాత నిన్న మనం తెలుసుకున్న విధంగా అదే వంశంలో వచ్చిన 5 తపస్సు చేశారు. కశ్యప మహర్షి యొక్క కుమారుడు, అతని పేరు కాశ్యపుడు అని చెప్పారు. వశిష్ఠ మహర్షి కుమారుడు వాసిష్ఠుడు, ప్రాణుని కుమారుడు ప్రాణకుడు, అంగిరస పుత్రుడు చవనుడు, అలాగే త్రివర్చుడు. ఈ 5 అగ్నులు కూడా ఉత్తమ సంతానం కోసం తపస్సు చేశారు. వీరి తపస్సుకు ఫలితంగా ఒక గొప్ప మహామూర్తి తన ఎదురుగా ప్రత్యక్షమైనాడు. అతను ఎలా ఉన్నాడు అనే విషయాన్ని మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ, సమిద్ధోగ్నిశిరస్తస్య బాహు సూర్య నిభౌ తథా త్వం నేత్రే చ సువర్ణాభే కృష్ణే జంఘే చ భారత. ఓ ధర్మరాజా, ఆ 5 కూడా స్నేహితులు. సామాన్యంగా స్నేహితులు వారందరూ కూడా కలిసి విహారయాత్రలకు వెళుతూ ఉంటారు, లేకపోతే అనేక భోగభాగ్యాలను అనుభవిస్తారు. కానీ వీరు చూడండి, స్నేహితులుగా ఉంటూ సత్కర్మలను చేస్తున్నారు. అందులోనూ కూడా సత్సంతానం కోసం తపస్సు చేస్తూ ఉన్నారు. ఇటువంటి స్నేహం అనేది ప్రపంచానికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. వీరి తపస్సుకు ఫలితంగా ఒక గొప్ప తేజపుంజం వారి ముందు ప్రత్యక్షమైంది. అది ఎలా ఉన్నది అంటే, మండేటువంటి అగ్నికీలకలే దాని శరీరంగా ఉంది. దగదగా అదంతా కూడా మెరుస్తూ ఉంది. మంచి భుజదండాలు ఉన్నాయి. అందులోనూ కూడా శిరస్సు కూడా పూర్తి అలాగే నిప్పుల యొక్క కణికలు ఎలాగైతే ఉంటుందో అంత మండుతూ ఉన్నాయి. భుజదండాలు అవన్నీ కూడా సూర్యకాంతితో చూడటానికి అశక్యంగా అంత తేజస్సుతో కూడున్నాయి. చర్మము, నేత్రాలు ఇవన్నీ కూడా బంగారు రంగులో మెరిసిపోతూ ఉన్నాయి. వారి పిక్కలు అనగా ఆ జంఘస్థానాలు కృష్ణవర్ణంలో ఉన్నాయి. పంచవర్ణస్స తపసా కృతస్థై పంచభిర్జనై పాంచజన్య శ్రుతో దేవ పంచవంశకరస్తువ. ఆ విధంగా ఆ 5 యొక్క తపస్సుకు ఫలితంగా అతను అక్కడ ఉద్భవించాడు. కాబట్టి మొట్టమొదటిగా అతని పేరు పాంచజన్యుడు. ఆ 5 యొక్క తపస్సు చేత జన్మించాడు అనగా ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఆ మహా తేజస్వి పురుషుడిని పాంచజన్యుడు అని పిలిచారు. ఇంకొక పేరు కూడా తపసాకృత అనగా తపస్సు చేత తను ప్రత్యక్షమైనాడు కాబట్టి తపసాకృత అని కూడా పిలిచారు. అతను వీరినే తండ్రులుగా స్వీకరించాడు. అనగా ఆ తన ముందు ఏదైతే తేజపుంజం వచ్చిందో ఆ తేజపుంజము ఈ 5 యొక్క వంశాన్ని తనే ప్రవర్తించాడు. తనే కుమారుడిగా ఉన్నాడు. మీ తపస్సుకు మెచ్చి పరమాత్మయ్య ఒక రూపంతో ఆ విధంగా వారికి కుమారుడిగా జన్మించాడు. అతను కూడా అనగా ఆ పాంచజన్యుడు కూడా దశవర్ష సహస్రాణి తపస్తప్త్వా మహాతపాః జనయత్పావకం ఘోరం పితॄణాం సహ ప్రజాసృజన్. అతను కూడా 10,000 సంవత్సరాల వరకు తపస్సు చేశాడు. అలాగే తపస్సు చేసి తన ఎవరైతే 5 పితృదేవతలు ఉన్నారో వాసిష్ఠ కాశ్యపాదులు, వారి యొక్క ఉద్ధారం కోసం, వారి యొక్క వంశవృద్ధి కోసం భయానకమైనటువంటి ఒక గొప్ప అగ్నిని సృష్టించాడు. దాన్నే దక్షిణాగ్ని అని పిలుస్తారు. మనం శ్లోకాల్లో వింటూనే ఉంటాం, నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్నయే. ఆ దక్షిణాగ్ని పుట్టింది కూడా ఈ పాంచజన్యుని ద్వారానే. బృహద్రథంతరం మూర్ధ్నో వక్త్వాద్వా తరసాహరౌ శివం నాభ్యాం బలాదింద్రం వాయువగ్ని ప్రాణతో సృజత. ఆ పాంచజన్యుడు, ఆ పాంచజన్యుని కుమారుడైనటువంటి దక్షిణాగ్ని,
అతని ద్వారా కూడా అనేకులు పుడుతూ ఉన్నారు. అంటే వారు ఎలా ఉన్నారు అంటే, ఆ దక్షిణాగ్ని తన తల నుండి బృహత్ మరియు తన ముఖం నుండి రథంతరము అనే గొప్ప సామములను సృష్టించాడు. ఇవన్నీ కూడా వేదాలలో భాగాలు, వాటిని తను సృష్టించారు. వీళ్ళిద్దరు కూడా వేగంగా ఆయువు మొదలైన వాటిని హరిస్తూ ఉంటారు. అనగా బృహత్ మరియు సామ, రథంతర, ఇవన్నీ కూడా ప్రజల యొక్క హారకులు, ఆయుష్ని హరిస్తూ ఉంటారు. అందుకోసమే వీరినిద్దరిని, అనగా ఈ బృహతు మరియు రథంతరం, వీరిద్దరిని తరసా హరవు అంటారు. తరస అంటే వేగంగా, హరవు అంటే వాటిని హరించేవారు, క్షీణింపజేసేవారు. అందుకోసమే తరస వేగంగా మనుష్యుల యొక్క ఆయు ప్రాణాదులను క్షీణింపజేస్తారు కాబట్టి వీరినే తరసాహరవు అని పిలుస్తూ ఉంటారు. మరలా ఆ దక్షిణాగ్ని తన నాభి నుండి కూడా అహంకార అభిమాని అయినటువంటి రుద్రుని యొక్క బలం నుండి ఇంద్రుడిని, ప్రాణం నుండి వాయువుని మరియు అగ్నిని సృష్టించాడు. అనగా ఏదో ఈ సామాన్యంగా ఇక్కడ చెప్పబోయే విషయం ఏమిటంటే అంగీరస మహర్షి గారి ఉపాఖ్యానం, కానీ మొత్తం సృష్టిక్రమం మొత్తం ఇక్కడే అవగతం అవుతుంది. అంత గొప్ప సృష్టి ప్రవర్తకులుగా ఆ అంగీరస ప్రజాపతి గారు ఉన్నారు. బాహుభ్యామనుదాత్తౌ చ విశ్వే భూతాని చైవః ఏతత్ సృష్ట్వా తతః పంచ పితॄణాం అసృజత్సృజాన్. తన రెండు భుజాల నుండి ప్రాకృత వైకృత భేదాలు కలిగినటువంటి అనుదాత్తములను, మనస్సు, జ్ఞానేంద్రియములను, 6 అనగా పంచ జ్ఞానేంద్రియాలు మరియు మనస్సు, దేవతలను అనగా ఆ మనస్సు మరియు పంచ జ్ఞానేంద్రియాలు వాటి అభిమాని దేవతలను, అలాగే పృథివ్యాది పంచభూతాలను, వీటిని అన్నిటినీ కూడా తనే అనగా దక్షిణాగ్ని సృష్టించాడు. వీరినందరినీ కూడా సృష్టించిన తర్వాత తన 5 పితరుల కోసం మరొక 5 పుత్రులను సృష్టిస్తూ ఉన్నాడు. అంటే 5గురుగా ఇలా చెప్పుకుంటూ పోవడానికి కూడా కారణం తర్వాత చెప్పబోతారు. బృహద్రథస్య ప్రణిధిః కాశ్యపస్య మహత్తరః భానో రంగీరసో ధీరః పుత్రో వర్చస్య సౌభరః. వారెవరు అంటే వాసిష్ఠుడైన బృహద్రథుని యొక్క అంశతో ప్రణిధి అనేవాడిని, కాశ్యపుని అంశంతో మహత్తరుడిని, అంగీరస యొక్క అంశతో చవనుడిని, చవనుని యొక్క అంశతో భానుడిని, వర్చుని యొక్క అంశతో సౌభరుడిని, ఇటువంటి పుత్రులను తను ఉత్పన్నం చేశాడు. ప్రాణస్య చానుదాత్తస్తు వ్యాఖ్యాతా 25 దేవాన్ యజ్ఞముషశ్చాన్యాన్ సృజన్ 15 సుభీమమతి భీమం చ భీమం భీమబలాబలం ఏతాన్ యజ్ఞముషః 5 దేవానాం హ్యసృజత్తపః. ప్రాణుని అంశతో ఉదాత్తుని ఉత్పత్తి అనేది జరిగింది. ఈ విధంగా 25 మంది పుత్రుల పేర్లను చెప్పబడ్డాయి ఇక్కడ. తదుపరి తప అనే పేరు గల ఈ పాంచజన్యుడు, అనగా అతన్నే తప అని కూడా పిలిచారట. ఎందుకంటే 10,000 సంవత్సరాల వరకు కూడా తపస్సు చేశాడు. చాలా నిష్ఠతో, చాలా శ్రద్ధతో, ధర్మబద్ధంగా తపస్సు చేశాడు కాబట్టి ఇతని పేరే తపస్సు అని పిలిచారు. అటువంటి తప అనే పేరు కలిగిన ఈ పాంచజన్యుడు యజ్ఞంలో విఘ్నాలు కలిగించే మరొక 15 మంది వినాయకులను సృష్టించారు. వినాయకుడు అంటే మనం పార్వతీ కుమారుడైనటువంటి గణేశ స్వామిని మనం పిలుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వినాయకులని కొందరు అసురులు, వీరిని కూడా సృష్టించారు. వీరేం చేస్తూ ఉంటారంటే ఎప్పుడూ కూడా యజ్ఞాలలో విఘాతాలను సృష్టిస్తూ ఉంటారు. అటువంటి వారిని సృష్టించారు. వారెవరు అంటే సుభీమ, అతిభీమ, భీమ, భీమబల, అబల అనే 5 వినాయకులను సృష్టించాడు. దేవతా యజ్ఞాల్లో వీరందరూ కూడా విఘ్నాలు కలిగించడమే వీరి విధి. సుమిత్రం మిత్రవంత్రం చ మిత్రజ్ఞం మిత్రవర్ధనం మిత్రధర్మాణమిత్యేతాన్ దేవానభ్యసృజత్తపః. తర్వాత ఈ పాంచజన్యుడు సుమిత్ర, మిత్రవాన్, మిత్రజ్ఞ, మిత్రవర్ధన, మిత్రధర్మ అనే 5 దేవరూప వినాయకులను సృష్టించాడు. వీరెవరు అంటే దేవతలు చేసేటువంటి యజ్ఞాలలో కూడా విఘ్నాలను సృష్టిస్తూ ఉంటారు. అటువంటి వినాయకులు వీరు. సురప్రవీరం వీరం చ సురేశం చ సువర్చసం సురాణామపి హంతారం పంచైతానసృజత్తపః. ఆ తర్వాత ఈ పాంచజన్యుడు సురప్రవీర, వీర, సురేష, సువర్చ, సురహంత అనే 5 సృష్టించారు. వీరి సామర్థ్యం ఏమిటి అంటే సురాణామపి హంతారం, దేవతలను కూడా వధింపజేసే గొప్ప సామర్థ్యం కలిగిన వారు వీరందరూ కూడా. త్రివిధం సంస్థితా హ్యేతే పంచ పృథక్ పృథక్ ముష్టం త్యత్ర స్థితా హ్యేతే
స్వర్గతో యజ్ఞయాజిన. ఇంతకు ముందు కూడా చెప్పారు 5 దానికి కారణం చెబుతున్నారు. ఈ విధంగా దేవతా సదృశులైనటువంటి ఈ 15 మంది వినాయకులు ఒక్కొక్క దళాన్ని కూడా 5 ఉంటారు. ఈ విధంగా 3 దళాలు ఉన్నాయి. ఆ విధంగా విభజించబడ్డారు వీరందరూ కూడా. వారు ఈ భూమిపైనే ఉంటూ స్వర్గంలో చేసేటువంటి యజ్ఞాలు, ఆ యజ్ఞాలలో ఉపయోగించేటువంటి హవిరాది పదార్థాలను కూడా అపహరిస్తూ ఉంటారు. ఆ పదార్థాలను అప్పుడే అపహరించడం, తద్వారా యజ్ఞం యొక్క విఘాతాన్ని చేయడం. ఈ విధంగా వీరు వారి పని. తేషామిష్టం హరంత్యేతే నిఘ్నంతి చ మహద్ధవిః స్పర్ధయా హవ్యవాహానాం నిఘ్నంత్యేతే హరంతి చ. ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే, వీరందరూ కూడా అగ్నిదేవుని యొక్క సంతానంగానే పుట్టారు. అగ్నిదేవుని యొక్క వంశంలో పుట్టారు కాబట్టి ఆ అగ్నిదేవికి అత్యంత ప్రీతిపాత్రులు. స్వయంగా హవ్యవాహుని దగ్గరనే వీరక్కడ ఏదైనా చౌర్యాన్ని చేస్తున్నా కూడా అగ్నిదేవుడు ఇతన్ని శిక్షించడు. వీరు అక్కడ ఉన్నటువంటి పదార్థాలను అపహరిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల యజ్ఞాన్ని నాశనం కూడా చేస్తూ ఉంటారు. అలాగే అగ్నిగణాలతో పరస్పరంగా ఉండేటువంటి స్పర్ధయే దీనికి అంతటికి కూడా కారణమే. అనగా వారిలో వారు స్పర్ధించుకుంటూ అక్కడ జరిగేటువంటి యజ్ఞానికి విఘ్నాన్ని చేకూరుస్తూ ఉంటారు. బహిర్వేద్య తదాదానం కుశలై సంప్రవర్తితం తదేతే నోపసర్పంతి ఎత్ర చాగ్ని స్థితో భవత. ఇక ఇటువంటి వారు దగ్గరికి వస్తే యజ్ఞం మొత్తం కూడా నాశనం అవుతుంది, యజ్ఞానికి విఘ్నాలు ఏర్పడతాయి. అందుకోసమే యజ్ఞ విధానాన్ని నిర్వచించేటువంటి అనేక గ్రంథాలు, ఆ గ్రంథ రచయితలు ఏం చేశారంటే, యాజ్ఞికులు యజ్ఞవేదికల యొక్క, అనగా యజ్ఞవేదిక ఏదైతే ఉంటో యజ్ఞశాల ఉంటుందో దానికి బయటే వీరిని ఉద్దేశించి కొంత హవిర్భాగాన్ని వీరికి ఇచ్చేస్తారు. నాయన అదిగో నీకు ఇది కావాలి కదా, ఇది తీసుకువెళ్ళు అని యజ్ఞశాలకి కాస్త దూరంగానే బయటనే ఆయా పదార్థాలను పెట్టేస్తారు. తద్వారా ఏమవుతుందంటే, ఎక్కడైతే అగ్నిస్థాపన జరిగి ఉంటుందో, యాగశాల ఉంటుందో ఆ యజ్ఞశాలకు వీరు రారు, యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అలాగే వీరికి కావలసిన పదార్థాలను వీరికి విచ్చేస్తే వారు వెళ్ళిపోతారు. అందుకోసం ఆ విధంగా ఈ కాలంలో కూడా వాస్తు శమనాదులను చేస్తూ ఉంటారు. అనేక ఆగమాలలో చెప్పిన విధంగా పెద్ద గడ్డి యొక్క ఒక సమూహాన్ని అలా ఒక మనిషి రూపంలో కట్టి దాన్ని కాలుస్తూ అలా దూరంలో తీసుకుని వెళ్ళి పడేస్తారు. దాన్ని కొందరు వినాయకులు ఇటువంటి వారే వాటిని స్వీకరించి వారు వెళ్ళిపోతారట. తద్వారా అక్కడ జరిగేటువంటి యాగం మొత్తం కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది. చితోగ్ని రుద్వహన్నాజ్యం పక్షాభ్యాం తత్ర వర్తతే మంత్రై ప్రశమితాహ్యేతే నేష్టం ముష్టంతి యజ్ఞియం. ఆ యజ్ఞంలో హవిర్దాన శకటాలు అనేవి ఉంటాయి. అనగా హవిస్సును తీసుకువెళ్ళేటువంటి ఏవైతే సాధనాలు ఉంటాయో వాటిని హవిర్దాన శకటాలు ఉంటారు. ఆ శకటాలు ఉంటే సామాన్యంగా మనం బండ్ల గురించి మాట్లాడుతూ ఉంటాం. శకటాలంటే ఇక్కడ చెప్పిన నిర్వచనం అంటే అర్థం అంటే, దేని ద్వారా అయితే హవిర్ పదార్థాలను తీసుకుని వెళ్తారో వాటినే శకటాలను పిలిచారు. అటువంటి హవిస్సులను ఇచ్చే సందర్భంలో కొన్ని రాక్షసులను కూడా అక్కడ శాంతింపజేస్తారు. ఎందుకంటే, ఓ రాక్షసులారా, మీరు ఈ యజ్ఞానికి విఘ్నాన్ని తీసుకురావద్దండి, అదిగో మీకోసం దూరంలోనే మేము కొన్ని బలి ప్రదానాలు చేశాము, వాటిని స్వీకరించి మీరు వెళ్ళిపోండి అని వారిని శాంతింపజేస్తారు. మంత్రపూతమైనటువంటి అగ్ని హవిష్యాల్ని గ్రహించే సమయంలో చక్కని ప్రజ్వలన కలిగిన వాడి పార్శ్వాగ్ని శిఖలతో ఆ వినాయక గణాలను బాధిస్తాడు. అనగా అగ్నిజ్వాలలన్నీ కూడా ఒకే రకంగా రావు. ఒకవైపు మాత్రమే అగ్నిజ్వాల వస్తే అదంతా ఉత్తమం కాదు, కానీ ఆ అగ్నిలోనే అనేక జ్వాలలు రావాలి. తద్వారా ఈ పైన వచ్చేటువంటి జ్వాల, ప్రధాన జ్వాల ఏదైతే ఉంటుందో అది దేవతలకు హవిర్భాగాన్ని తీసుకువెళ్తుందట. అలాగే పక్కన వచ్చేటువంటి ఉపజ్వాలలు, పక్కటి అగ్ని కీలలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడ వచ్చేటువంటి రాక్షసులను బాధిస్తాయి. వాటి బాధల వలన వారందరూ కూడా వెళ్ళిపోతారు. అక్కడ నుండి వెళ్ళిపోయి ఆ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అలాగే యజ్ఞాగ్నిని వైదిక మంత్రాల ద్వారా ఉపసంహరించిన తర్వాత ఆ వినాయక గణాలు అవన్నీ అక్కడ విని కూడా ఆ హవిష్యాన్ని అవన్నీ కూడా అపహరించలేవు. అందుకోసమే అనేక వైదిక మంత్రాలు చెబుతూ అక్కడ రక్షణ కూడా చేస్తారు. దారాలను కట్టడం కానీ, లేకపోతే యతత్ర సంస్థితం భూతం స్థానమాశ్రిత్య సర్వతః స్థానం త్యక్త్వా తత్సర్వం యత్ర స్థం తత్ర గచ్చతు అని తెల్ల ఆవాలను చల్లడం కానీ, లేకపోతే దేవాహ ఆయాంతు యాతు దానాహ అపయాంతు విష్ణో దేవయజనం రక్షస్వ భూమో ప్రాదేశం కుర్యా అని ఈ 2 వేళ్లతో
భూమిని స్పర్శించడం కానీ ఇదంతా కూడా ఆ యజ్ఞ రక్షణకు చేసేటువంటి విధి. వీటిని ఆచరిస్తే చాలు పూర్వం చెప్పినటువంటి బలప్రభులు, భీమ, అతి భీమ ఇటువంటి వీరందరూ కూడా అక్కడికి రాకుండా వీరి కోసం బయట ఏదైతే హవిర్పదార్థాలను పెట్టామో వాటిని తీసుకుని సంతోషంగా వెళ్ళిపోతారు. వారిని సంతోషపరచకుండా మనం యజ్ఞాన్ని కూడా చేయకూడదు. ఎందుకంటే వీరందరూ కూడా అగ్నివంశజులు కాబట్టి వీరిని కూడా సంతోష పెట్టవలసినది మన విధి. బృహదత్త తపస్యైవ పుత్రో భూమి ముపాశ్రిత అగ్నిహోత్రే హూయమానే పృథివ్యాన్ సద్భిరిజ్యతే. ఈ భూతలంలో అనేక హోమాలు జరుగుతూ ఉంటాయి. ఆ అగ్నిహోత్రం మొదలు కాగానే పాంచజన్యుని కుమారుడైనటువంటి బృహదుక్తుడు, ఆ బృహదుక్తుడు అనేవాడు ఈ పృథివీస్థలిపై తను నిలబడి శ్రేష్ఠ పురుషుల చేత పూజితుడవుతాడు. అటువంటి బృహత్ ఉక్త నీవే గొప్పవాడు అని చెబుతూ అతన్ని స్తోత్రం చేస్తే తద్వారా అగ్నిదేవుడు కూడా సంతుష్టుడై తను ఆహుతులను స్వీకరిస్తాడు. రథంతరశ్చ తపసః పుత్రోగ్ని పరిపఠ్యతే మిత్రవిందాయ వై తస్మై హవిరధ్యర్యవో విదుః ముముదే పరమ ప్రీతః సహ పుత్రైర్మహాయశాః. తపస్సు అనగా ఆ పాంచజన్యుడు అతని కుమారుడైనటువంటి రథంతురుడే అగ్నికి ఇవ్వబడేటువంటి హవిర్భాగం. హవిర్భాగాన్ని మనం ఏదో ఆజ్యము ఇత్యాదులను అనుకుంటూ ఉంటాం, కానీ ఆ హవిర్భాగాల్లో కూడా రథంతరం అనే సామము ఎవరైతే చెప్పారో దానికి అభిమాని దేవతయ్య అందులో ప్రవిష్టుడై ఉంటాడు. అదంతా కూడా మిత్రవింద అనే ఒక దేవతా భాగమని యజుర్వేద విద్వాంసులు చెబుతూ ఉంటారు. అలా మహాయశస్వి అయినటువంటి పాంచజన్యుడు పుత్రులతో ప్రసన్నంగా ఆనందంగా ఉంటాడు. అనగా ఒక యజ్ఞం జరుగుతుంది అంటే ఆ యజ్ఞంలో మనం ఎవరికైతే పదార్థాలను సమర్పిస్తున్నామో, ఉదాహరణకి ఇంద్రాది దేవతలకు, వారికి హవిర్భాగాలు వెళతాయి. అలాగే ఎవరైతే ఈ హవిర్భాగాలను తీసుకువెళ్తారో వారు ఆనందాన్ని పొందుతారు. అలాగే ఎవరైతే వాహకులుగా ఉన్నారో, అలాగే ఎవరైతే ఆయా మంత్రాలకు అభిమాని దేవతలు, ఎవరైతే ఆ కర్మాభిమాని దేవతలు, ఎవరైతే ఇంద్రియాది అభిమాని దేవతలు ఉన్నారో వారందరూ కూడా తృప్తిని పొందుతారు. ఈ విధంగా సమస్త ప్రాణికోటి కూడా ఒక యజ్ఞం ద్వారా ఆనందాన్ని పొందుతుందయ్యా అని చెబుతూ ఇక్కడికి 220వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 221వ అధ్యాయాన్ని జరిగిన విషయాన్ని మార్కండేయ మహర్షి గారు చెబుతూ, గురుర్భిర్నియమైర్జాతః భరతో నామపావకః అగ్ని పుష్టిపతిర్నామ తుష్టః పుష్టిం ప్రయచ్చతి భరత్యేష ప్రజాః సర్వాః తతో భరత ఉచ్యతే. ఓ ధర్మరాజా, ఊర్జ అనే ఇంతకుముందు చెప్పాం, ఆ ఊర్జుని యొక్క కుమారుడు శమ్యు, అతనినే భరతుడును పిలిచారు. ఆ భరతుడు కూడా తన సవతి తల్లుల యొక్క కుమార్తెలను చక్కగా చూసుకునేవాడని కూడా చెప్పాం. అతడు అనేక మంచి నియమాలను పాటించేవాడు, అందుకోసం అతన్ని భరత, అన్నిటిని కూడా భరతి చక్కగా అనుష్ఠానం చేస్తాడు కాబట్టి అతన్ని భరత అని పిలిచారు. అతని కుమార్తె భరత, మరొక కుమారుడు భరతుడు, కుమార్తె భారతి అనే విషయాన్ని కూడా ఇంతకుముందు చెప్పారు. నియమాలను పాటించేవాడు, అతడు ఈ యజ్ఞంలో సంతుష్టుడు కావాలి. ఈ విధంగా ఎప్పుడైతే అతను సంతుష్టిని పొందుతాడో వెంటనే యజమాని కూడా మంచి పుష్టిని అందిస్తాడు. అనగా ఒక యజ్ఞం జరిగే సందర్భంలో ఆ యజ్ఞంలో మనం ప్రత్యేకంగా భరతునికి ఆహుతులు ఇవ్వనక్కర్లేదు, కానీ ఆ యజ్ఞాన్ని శాస్త్రబద్ధంగా నియమబద్ధంగా మనం ఆచరిస్తే ఈ భరతుడు తృప్తిని పొందుతాడు. తద్వారా ఆ యజమానిని అనుగ్రహిస్తాడు కాబట్టి యజమాని సంతోషంగా ఉంటాడు. అందుకోసం ఈ భరతుని యొక్క సంతోషమే అక్కడ కారణము. అందుకోసమే ఈ భరతుడిని పుష్టిమతి అని కూడా పిలిచారట. పుష్టి అంటే మంచి పౌష్టిని ఇచ్చేవాడు. పౌష్టి అంటే ధనాన్ని కానీ, ధాన్యాన్ని కానీ, విద్యా సంపదలు కానీ, గో సంపదలు కానీ, ఇటువంటి అన్ని సంపదలను కలిపి పుష్టి అని పిలుస్తారు. ఈ అన్ని సంపదలను కూడా భరతుడు ఆ యజమానికి అందజేస్తాడు కాబట్టి ఇతడినే పుష్టిమతిని కూడా పిలిచారు. అలాగే సమస్త ప్రజలను కూడా భరించేవాడు కాబట్టే, పోషిస్తాడు కాబట్టే ఈ భరతుడినే భరతి ఇది భరతః. భరతి అంటే వారిని అందరినీ కూడా పోషిస్తాడు కాబట్టే ఇతన్నే భరతుడు అని పిలిచారు. అగ్నిర్యశ్చ శివో నామ శక్తి పూజా పరశ్చ సహ దుఃఖార్తానాం చ సర్వేషాం శివకృత్ సంతతం శివః. అలాగే అనేక అగ్నుల యొక్క పేర్లను కూడా చెప్పారు. అందులో శివ అనే మరొక అగ్ని ఉంది. ఈ అగ్ని శక్తి యొక్క ఆరాధనా తత్పరుడై ఉంటాడు.
ఎప్పుడు కూడా శక్తి, మహాదేవి, మహాకాళి ఆ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాడు. సమస్త దుఃఖాతుర ప్రజలకు కూడా శివము అనగా మంగళాన్ని తను కలగజేస్తాడు కాబట్టి ఇతడిని శివ అని పిలిచారు. వాస్తవంగా శివ శబ్దానికి అర్థం ఏమిటి అంటే పరమ మంగళదాయకమైన దాన్ని శివ అని పిలుస్తారు. అదేమిటంటే ఆ పరమాత్మ యొక్క పాదోదకం. ఆ పాదోదకాన్ని యచ్చరోత నిశ్రుత సరిత్ పర్వరోదకేన తీర్థేన మూర్ధతిరుతేన శివశివోభూత్. ఇతని పేరు మొట్టమొదటిగా రుద్ర అని, ఎందుకంటే రోధించాడు కాబట్టి పుట్టిన వెంటనే ఇతన్ని రుద్ర అని పిలిచారు. ఎప్పుడైతే పరమాత్మ యొక్క పాదోదకాన్ని తన శిరస్సు పైన ధరించాడో అప్పుడే ఇతడిని పరమ మంగళదాయకుడైనటువంటి పరమశివుడిని శివ అని పిలిచారు. అటువంటి శివుని యొక్క పేరుతోనే మరొక అగ్ని కూడా ఉన్నది. తపసస్తు ఫలం దృష్ట్వా సంప్రవృత్తం తపోమహత ఉద్ధర్తుకామో మతిమాన్ పుత్రో జగ్నే పురందరః. ఇక చాలా విచిత్రమైనటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెబుతున్నారు. ఆ తప అనగా పాంచజన్యుడు గొప్ప తపస్సు చేశాడు కాబట్టి అతని తప అని పిలిచారు. అటువంటి ఆ తపస్సు అనగా పాంచజన్యునికి తపస్సు ఫలితంగా అనేక ఐశ్వర్యాలు లభించాయి. అది చూసి ఎందరో దేవతలు ఆలోచించారట. 10,000 దివ్య సంవత్సరాల వరకు చేసిన ఇటువంటి తపస్సు, ఆ తపస్సుకు ఫలితంగా వచ్చినటువంటి ఐశ్వర్యాన్ని నేను పొందాలని దేవతలందరూ కూడా తహతహలాడారంట. ఇక చివరికి దేవతల యొక్క ఇంద్రుడు అనగా దేవేంద్రుడు, అతనే పురంధరుడు, అతను కూడా ఈ పాంచజన్యుని కుమారుడిగా పుట్టాడు. ఎందుకంటే ఈ పాంచజన్యుని యొక్క ఐశ్వర్యాలను పొందాలి. ఇంద్రుని దగ్గర లేని ఐశ్వర్యం లేదండి. కానీ ఈ విధంగా పెద్దవారి కడుపున పుడితే వారి గుణాలు మనకు కూడా అబ్బుతాయి కదా. యద్యపి పాంచజన్యుని కన్నా దేవేంద్రుడే ఉత్తముడు, కానీ ఈ విధిని చూపించాలి కాబట్టి స్వయం ఇంద్రుడు కూడా తను ఆ పాంచజన్యుని కుమారుడిగా పురంధరుడిగా పుట్టాడు. పితుర్ధనం స్వపుత్రస్య అనగా తండ్రి గారి ఏవైతే సంపదలు ఉంటాయో అవన్నీ కూడా పుత్రునికే సంక్రమిస్తాయి కాబట్టి అటువంటి సద్గుణాలు నేను కూడా పొందాలి, తపస్సు చేయడం ఇత్యాది సద్గుణాలు నేను కూడా పొందాలనే ఈ వాంఛతో ఇంద్రుడు పురంధరుడిగా పాంచజన్యుని కడుపున పుట్టాడు. ఊష్మా చైవోష్మణో జగ్నే సోగ్నిర్భూతస్య లక్ష్యతే అగ్నిశ్చాపి మనుర్నామ ప్రాజాపత్యమకారయత. ఆ పాంచజన్యుని నుండి ఊష్మ అనే పేరు గల అగ్ని జన్మించిందట. ఇదేమిటి అంటే సమస్త జీవులలో ఉండేటువంటి ఒక శరీరంలో ఉంటూ ఒక విధమైనటువంటి ఔష్ణ్యాన్ని ఇది పెంపొందిస్తుంది, అలా ఆ వేడిని పుట్టిస్తుంది కాబట్టి దీన్నే ఊష్మ అని పిలిచారు. మన శరీరాన్ని కూడా మనం అలా తాకితే కాస్త ఉష్ణంగా ఉంటుంది, వేడి కలుగుతుంది. అదంతా కూడా ఈ ఊష్ముని యొక్క అతని ఉండడానికి లక్షణంగా చెబుతారు. ఈ తపనునకు కలిగిన మను అనే మరొక అగ్నిస్వరూపుడైనటువంటి పుత్రుడు, అతడినే ఊష్మ అని కూడా పిలిచారు. అనగా మనువైన ఊష్మ అయిన వీరిద్దరు కూడా ప్రతి ఒక్క జీవుని యొక్క శరీరంలో ఉంటూ వారి ఔష్ణ్యం ద్వారానే ఆ రక్త సంచారం కానీ ఇత్యాదులు జరుగుతూ ఉంటాయి. శంభుమగ్నిమథ ప్రాహు బ్రాహ్మణ వేదపారగాః అవసత్యం ద్విజా ప్రాహు దీప్తమగ్నిం మహాప్రభుం. వేద విద్యా పారంగతులైనటువంటి విద్వాంసులు శంభు అనే అగ్నినే, ఈ శంభు అనే అగ్ని కూడా ఈ పాంచజన్యుని కుమారుడే. ఇతనినే అవసత్యాగ్నిగా చెబుతూ ఉంటారు. అవసత్యాగ్నిని కూడా కొన్ని యజ్ఞాలు ఉపయోగిస్తూ ఉంటారు. ఆ అవసత్యాగ్ని కూడా శంభు అనే పేరుతో పిలువబడతాడు. అతను కూడా ఇతని కుమారుడే, పాంచజన్యుని కుమారుడే. ఊర్జస్కరాన్ హవ్యవాహాన్ సువర్ణ సదృశ ప్రభాన్ తతస్తపో హ్యజనయత పంచయజ్ఞ సుతానిహ. ఈ విధంగా తపుడు అనగా పాంచజన్యుడు 5 పుత్రులకు జన్మనిచ్చాడు. వారందరూ కూడా సువర్ణ సదృశ ప్రభులు. వారి శరీరం మొత్తం కూడా సువర్ణంలాగా దగదగా మెరుస్తోంది. వారికి ఈ యజ్ఞంలో సోమరసాన్ని అందరూ కూడా సమర్పిస్తూ ఉంటారు. అంత గొప్ప సామర్థ్యం కలిగిన వారు సోమరసాన్ని ఎవరికంటే వారికి ఇవ్వరు. కొందరికి నియతులకు మాత్రమే, కొందరికి మాత్రమే సోమరసాన్ని ఇస్తారు. అందులోనూ కూడా ఈ పాంచజన్య 5 కుమారులు కూడా సోమరసం అనేది ఇవ్వబడినది. బలము, తేజస్సు వీటిని ప్రసాదించే దేవతలకు కూడా వీళ్ళు హవిష్యాన్ని చేరవేస్తూ ఉంటారు. వాహకులుగా హవిః పదార్థాలని వాహకులుగా వీరున్నారు. కాబట్టి ఈ పాంచజన్య యొక్క సంతానం ఇంత గొప్పది. వీరందరూ కూడా అంగీరస మహర్షి గారి తపస్సు చేత అగ్నిదేవుని యొక్క వంశంలో పుట్టినవారు అని చెప్పారు. ఇంకా అగ్నిదేవుని యొక్క వంశంలో అంగీరస మహర్షి గారి వంశంలో పుట్టబోయే వారిని
ఇంకొన్ని వివరాలను కూడా మార్కండేయ మహర్షి గారు వివరించబోతూ ఉన్నారు. ఆ వివరణను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనం యొక్క ఫలితాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో